నిధులెవ్వి మాకు అర్థమవుతోందా మీకు? ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి తెలంగాణ రాజకీయాల్లో హీట్ పుట్టించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి పనులకు నిధులు రావట్లేదని, మంత్రులు తన ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు ఆయన. మరోవైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా నిధుల విషయంలో కాస్త ఇబ్బందులు ఉన్నాయంటున్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పెద్దలు పోచారం పెద్ద మనసుతో అర్థం చేసుకోవాలి అంటున్నారు ఆయన. తెలంగాణ అసెంబ్లీ మాజీ స్పీకర్, ప్రస్తుత ప్రభుత్వ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డికి కోపం వచ్చింది. అభివృద్ధి కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్నానని పదే పదే చెబుతోన్న పోచారం నిధులు రావడం లేదంటూ సర్కార్పై అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. గత కొన్నేళ్లుగా వర్ణి మండలం సిద్ధాపూర్ రిజర్వాయర్ పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నిధులు విడుదల ఆలస్యమవుతూ ఉండడంతో పనులు నిలిచిపోయాయి. ఆదివారం రాత్రి సిద్ధాపూర్ రిజర్వాయర్కు వెళ్లారు పోచారం. అక్కడ పనుల్లో పురోగతి లేకపోవడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై మండిపడ్డారు. ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి ఆవేదన వెళ్లగక్కారు. నిధుల కోసం మంత్రులకు ఎన్నోసార్లు మొర్రపెట్టుకున్నానన్నారు పోచారం. ఇన్నేళ్ల తన రాజకీయ జీవితంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ రాలేదన్నారు. మంత్రులు కనీసం తన ఫోన్ లిఫ్ట్ చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. మేము కొత్తసారి చూస్తున్నాం. నేను మంత్రి చేసిన 20 ఏళ్ళు ఇట్లా ఫోన్ చేస్తే లేపుతుంటే రాత్రి 2 గంటలు లేపుతుంటే మరి ఎమ్మెల్యేల ఫోన్ లేపారండి వీళ్ళు. ఈ అమ్మ దరిద్రం పాడైపోయి మేము పనులేగా చేస్తామండి. ఫోన్ ఏమన్నా మజాకు చేస్తామా, తమాషాగా చేస్తామా ఏమన్నా? పోచారం శ్రీనివాసరెడ్డి వ్యాఖ్యలపై స్పందించారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. నిధుల విషయంలో ఇబ్బంది ఉన్న మాట వాస్తవమేనన్నారాయన. ప్రతి నెల 6.5-7 వేల కోట్ల ఇన్స్టాల్మెంటు వడ్డీ కడుతూ ప్రభుత్వాన్ని జాగ్రత్తగా ముందుకు తీసుకొస్తున్న పరిస్థితుల్లో కొన్ని ఇబ్బందులు ఉంటాయి. పోచారం గారు పెద్ద మనసుతో అర్థం చేసుకుంటారని అనుకుంటా ఉంటారు. పోచారం శ్రీనివాసరెడ్డితో తాను స్వయంగా మాట్లాడతానన్నారు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఓన్లీ అభివృద్ధి కోసమే పార్టీ మారానని చెప్తున్నారు. అందులో మెయిన్ గా సిద్ధాపూర్ రిజర్వాయర్ దాంట్లో నిధుల జాప్యం కాదు. నిజామాబాద్ జిల్లా కానీ తెలంగాణలో టీఆర్ఎస్ హయాంలో పెండింగ్ లో పెట్టినట్టు ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేయాలన్న తలంపుతో కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే ఇరిగేషన్ శాఖ అంత నిధులు ఇస్తా ఉన్నాం. బట్ ఏంటి పరిస్థితి? ఎట్టొచ్చి తిరిగి వచ్చినా 8 లక్షల కోట్ల అప్పే మనకు అడ్డొస్తూ ఉంది. దానికి అధిగమించడానికి ముఖ్యమంత్రి, డిప్యూటీ ముఖ్యమంత్రి నానా ఇబ్బంది పడతా ఉన్నారు. ఆ పరిస్థితి పోచారం కూడా అర్థం చేసుకుంటారు. ఏదేమన్నా వారితో మాట్లాడతారు. మంత్రులు ఫోన్ లిఫ్ట్ చేస్తారన్నారు టీపీసీసీ చీఫ్. నేనైతే ఏ మంత్రికి ఫోన్ చేసినా రెస్పాన్స్ చేస్తూ ఉన్నారు. వారు కూడా మంత్రిగా చేశారు, స్పీకర్గా చేశారు. ఎక్కడన్నా 1-2 సార్లు అలా జరిగి ఉండొచ్చు. ఏది ఏమైనా పోచారం గారితో మాట్లాడిన తర్వాత మళ్ళీ మాట్లాడతాను. తనకు పోచారం ఫోన్ చేయలేదన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. నాకే ఫోన్ చేయలేదు. నేను ఫోన్ చేస్తే లేవడితే ఆయనకు తెలుసు. కాదంటే మన ఫోన్ చేయి. ఇప్పుడు అడుగుంటే అడుగుతుంది. అరే ఇప్పుడు అడుగుంటే ఫోన్ నేను చూపెట్టమంటే చూపెడతా. ఇప్పుడు మీటింగ్ నా ఫోన్ వచ్చింది అనుకో, లేవటకపోతే తప్పనుకుంటే ఎట్టయితుంది. ఫోన్ చేయకపోతే మీటింగ్లో ఫోన్ మాట్లాడలేదు. టీపీసీసీ చీఫ్, మంత్రులు స్పందించినప్పటికీ పోచారం వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్ లో సెగలు పుట్టిస్తున్నాయి.